హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ కల్చరల్ ప్రోగ్రామ్కి మేమందరం అటెండ్ అయ్యాము. చూడండి వెనకాల ఎంతమంది ఉన్నారో పిల్లలు. మా బాబు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా సయాజీ షిండే సార్ని పిలిచారనమాట. చూడండి ఆయన వచ్చేసారు ప్రోగ్రామ్కి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరు స్టేజ్ పైన సయాజీ షిండే యాక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎన్సిసి క్యాంప్ క్లోజింగ్ సెరెమనీ అనమాట. ఈయన చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చారో యాక్టర్గా దాని గురించి చెప్తున్నారనమాట పిల్లలిద్దరూ. ఫస్ట్ ఈయన 3 years వాచ్మెన్గా పనిచేశారంట. ఆ తర్వాత యాక్టర్గా అవకాశం వచ్చిందంట ఆయనకి. ఇప్పుడైతే సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ప్రస్తుతం. ఏదైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ కూడా అటెండ్ అవుతారంట. ఇప్పుడైతే ఆయనకి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. చాలా సింపుల్ పర్సన్, అందరితో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. మనం మూవీలో ఎలా ఫ్రెండ్లీగా చూస్తామో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉన్నారనమాట. చాలా సింపుల్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇంకా చిన్న మొక్క కూడా ఇస్తున్నారు. ఆయనది నర్సరీ కూడా ఉందంట. ఏమన్నా చెట్లు కావాలంటే ఇస్తాను అని చెప్పారు స్కూల్లో. పిల్లలతో నాటియండి చెట్లు అనేసి చెప్తున్నారు. ఇంకా ఆయన ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నారనమాట. చాలా సింపుల్ పర్సన్, అలా ఉండాలి. యాక్టర్ అనే ఫీలింగే లేకుండా చాలా సింపుల్గా ఉన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఇస్తున్నారనమాట ఆయనకి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ భరతనాట్యం చేస్తుంది ఒక అమ్మాయి. కల్చరల్ ప్రోగ్రామ్కి కానీ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి కానీ ఫస్ట్ అయితే భరతనాట్యంతో స్టార్ట్ చేస్తారనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది భరతనాట్యం. ఈ ప్రోగ్రామ్ మొత్తం 1 hour అనమాట. 1 hourలో మొత్తం డ్యాన్స్, సింగింగ్, స్పీచెస్ అన్నీ అందులోనే అయిపోవాలి. ఆ 1 hourలో కంప్లీట్ అయిపోవాలి. ఈ అమ్మాయి బాగానే చేస్తుంది. ఈ బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఈయన సాంగ్ పాడుతున్నాడు. చెప్తున్నాడు దేవుడి గురించి చెప్తున్నాడు. तो सबको राम बताया होगा, घर के बड़ों ने बताया होगा. तो बताओ क्या है राम? बताओ. अरे तुम्हें पता है क्या है राम? या हाथ धनुष तरकस में बाण, या वन में जिन्होंने किया गुजारा, या कैसे रावण को मारा. लक्ष्मण कहते जिसको भैया, जिसकी पत्नी सीता मैया. फिर ये तो हो गई वही कहानी, एक था राजा एक थी रानी. क्या सच में तुमको राम बताया, या वो भी आकर हम. ఇంకా ఈ బాబు వచ్చేసి హిందీ సాంగ్ పాడారు. చాలా బాగుంది సాంగ్ అయితే. మా సార్ ఎన్సిసి క్యాంప్కి వెళ్ళారు 10 days. ఆ ప్రోగ్రామ్ ఎన్సిసి క్యాంప్ సెరెమనీ కదా, అందుకోసమని వచ్చాను, లేకపోతే నేను రాకపోయేదాన్ని. ఇంకా ఎన్సిసి గురించి ఇంకా సెలబ్రిటీ కూడా వస్తున్నారు అంటే వచ్చాను. ఇప్పుడు చూడండి ఈ పాట హిందీ సాంగ్. దీని మీద వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, డ్యాన్స్ చేస్తే మంచిగా చూడాలనిపిస్తుంది. స్పీచెస్ కానీ సాంగ్స్ పాడితే బోరింగ్ అనిపిస్తుంది కదా. ఇలా మధ్య మధ్యలో డ్యాన్స్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ప్రోగ్రామ్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. మా పిల్లలు కూడా, మా బాబు అయితే వెళ్దాం అంటున్నాడు. ఇంకా ఆ సాంగ్ వస్తుంది, ఈ సాంగ్ వస్తుంది అనేసి కూర్చోబెట్టి చూపిస్తున్నాను. వీళ్ళైతే బాగానే చేస్తున్నారు, అటు ఇటు ఎగురుకుంటా. కాస్ట్యూమ్స్ అయితే అందరూ ఒకేలాగా మంచిగా చూస్ చేసుకుంటారు పిల్లలందరూ డ్యాన్స్ ప్రోగ్రాంలో. సయాజీ షిండే సార్ మార్నింగ్ వాకింగ్కి వచ్చినప్పుడు
మా సార్ వాళ్ళందరూ కలిసి ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, దానికి చీఫ్ గెస్ట్గా రండి అనేసి అంటే ఇంకా ఈవినింగ్ కంపల్సరీ రావాల్సి వచ్చింది సార్కి. ఇప్పుడైతే సయాజీ సిండే సార్తో పిల్లలందరికీ ప్రైజెస్ ఇప్పిస్తున్నారనమాట ఆయన చేతుల మీదుగా. సర్టిఫికేట్స్ అన్నమాట, ఎవరైనా మంచిగా చేశారో ఎన్సీసీ క్యాంప్లో వాళ్ళకి ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నారు. చూడండి. And the winner of the first entry is Cadet Adarsh Patangre, who has completed the given distance in 18 minutes 20 seconds. ఎంత స్టిఫ్గా నడుస్తారో ఎన్సీసీ క్యాంప్లో వీళ్ళందరూ మంచిగా నేర్చుకుంటున్నారు పిల్లలంతా. Coming to girls category, third position goes to Cadet Riya Dodi. ఈ అమ్మాయి కూడా ఎన్సీసీ క్యాంప్లో మంచి మార్కులు కొట్టేసిందంటే ఆమె కూడా ఇలా సర్టిఫికేట్ ఇస్తుంది. Second position is secured by Cadet Uttara. అనమాట అందరికీ సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడైతే చిన్న స్పీచ్ ఇస్తున్నారనమాట. ఈయన మూవీస్ అయితే నాకు బాగా గుర్తున్నాయి. పోకిరి, దేవదాస్ మూవీలో యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాకు అప్పటి నుంచి ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈయన మరాఠీ, తెలుగు మూవీస్ అన్నీ చేస్తారంట. ప్రస్తుతానికి స్మార్ట్ శంకర్ 2లో చేస్తున్నారంట. ఈయన చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడి పైకొచ్చారో అనేది చెప్తున్నారనమాట ఈ స్పీచ్లో. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రేపటి నుంచి పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్, ఇంకా అందరు వెళ్ళిపోతారు. యాక్టర్ని కలిసినప్పుడు అరే యాక్టర్ని కలిసాం కదా అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతాము. అలాగే ఉందన్నమాట. ఈ యాక్టర్ని చూసిన తర్వాత అరే తెలుగు యాక్టర్ కదా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మేమందరం సెల్ఫీలు కూడా దిగాము ఆయనతో. ఇంకా వైస్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని ముగిచ్చేస్తుంది. ఇంకా టీచర్స్ అందరూ, స్టాఫ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు ఆయనతోటి. చూడండి ఎంతమంది టీచర్స్ ఉన్నారో, స్టేజ్ పైన అసలు పట్టట్లేదు. అందుకోసం ఈ సార్ వచ్చేసి హాఫ్ మెంబర్స్ దిగండి అనేసి చెప్తున్నారు. సగం మంది కిందికి వెళ్ళిపోయారనమాట, సగం మంది దిగుతున్నారు ఇప్పుడు. మా సార్ అయితే ఆయన డైలాగ్స్ ఇమిటేట్ చేద్దామని అనుకున్నారు, కానీ టైం సరిపోలేదు. 1 అవర్లో అన్ని ప్రోగ్రామ్ అంతా అయిపోవాలి అనేసి అనుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా ఫోటో దిగారు అనమాట స్టాఫ్ మెంబర్ అందరూ. ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో వీళ్ళందరూ లేచి ఎన్సీసీ సాంగ్ పాడారు. తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. మా పిల్లలకైతే తినడానికి చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ, వాటర్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాను. అందుకోసమే నేను హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని చూడగలిగాను. లేకపోతే మా బాబు అస్సలు చూడనీయడు. వెళ్దాం అనేసి అంటుంటాడనమాట. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో